చేశామా? నేను ఒక పాస్టర్ గారు పేరు చెప్పండి, విజయరాపురం పోయాం. ఒక చిన్న శుచి కోసం ఒక 20 మంది పోయాం. యవనస్తులు ఒక 10 మంది, నేను ఆ పాస్టర్ గారు మేము పోయాం. పోతే ఆడ కూటమి అయ్యేటప్పుడు ఒక ముసలాం ఉంది, వాళ్ళ తల్లి మంచంలో పండుకొని అయ్యా అయ్యా అని పిలుస్తోంది. ఏందమ్మా నీ బాధ అంటేను, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అన్నది. తర్వాత చేస్తాం లేమ్మని ప్రసంగం చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నం తిని వచ్చి, అమ్మ ఏంది నీ బాధ ఏందమ్మా ముసలమ్మా, ఏందమ్మా నీ సంగతి అని అన్నది. అడిగితే అయ్యా ప్రార్థన చేయాను. ఏమని చేసామమ్మా అని అన్నది. నన్ను తీసుకోమని చెయ్యయ్యా అని అన్నది. నన్ను తీసుకోమని చెయ్య. మేమట్టి చెప్పామమ్మా తీసుకోమని, నువ్వే ప్రభువుని అడుక్కు, నువ్వేం పాపాలు చేసావు, ఏం చేసావు, ప్రభువుని అడుక్కో, ప్రభువుని అడుగమ్మా, ప్రభువు చెబుతాడు అని అన్నాడు. అంటే ఆమె ఏమన్నది, నేనేం చేశానయ్యా, 3 సంవత్సరాలు మంచంలోనే ఉన్నాను, నేనేం పాపం చేశానయ్యా, 3 సంవత్సరాలు మంచంలో పడి ఉన్నాను అయ్యా అన్నది. అదే 3 సంవత్సరాలు మంచం మీద నుంచి పడితే ఇంతకుముందు చేయలేదా? పాపం కాబట్టి అట్లంటే ఎట్లా చెయ్యని అను సార్. అయ్యా నన్ను తీసుకోమని చెయ్యంటే ఆయన చేస్తాడా? చేస్తాము, ఎవరైనా చేస్తారా? నీ పాపం ఒప్పుకుంటే నేను 3 సంవత్సరాలు మంచంలోనే ఉన్నాను అయ్యా అన్నట్టు. భలే చెప్పావయ్యా అన్నది. అట్లా అంటాం కాదు. నీ పాపం ఏంటి అని మన పాపములు ఒప్పుకొని ఒక్క శాపన్నా పడద్దా అని చెప్పని దేవుని బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం. ఏమి ప్రయోజనం లేదు. కీర్తనలు 13 చదువునా? యెహోవా యెహోవా నిత్యమా నన్ను ఎంతకాలం ఇంకుడు పోయి ఉన్నావు యెహోవా? ఎన్నాలయ్యా నిన్ను అడిగేది, ఎన్నాలయ్యా, ఇంకెన్నాళ్ళు ప్రభా నువ్వు మా కొరకు ఇంకుడు పోయి ఉన్నావు, ఇంకెన్నాళ్ళు అడిగాము, ఎన్నాలయ్యా, ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు అయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు అడిగావా? ఇంకెన్నాళ్ళు ప్రభా, ఇంకెన్నాళ్ళు మిషన్ ఎన్నాళ్ళు పోయాను నేను, ఇంకా రక్షణ లేదే, ఎలాగ ప్రభా, ఇంకెన్నాళ్ళయ్యా నేను, ఇంకెన్నాళ్ళు బ్రతుకుతా నేను, ఇంకెప్పుడయ్యా అని చెప్పని అడుగుతున్నాడు దావీదు. ఇంకెన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు వస్తావు ఇక్కడికి, రక్షణ లేదా? రక్షణ లేకుండా, రక్షణ పడకుండా వచ్చినట్టు పోతే అన్నీ నష్టమే, ఏమి లాభం లేదు. ఇదిగో ఎంత ప్రయాస లేకుండా ఇక్కడికి వచ్చి ఏం ప్రయోజనం లేదు. కీర్తనలో 121 చదువునా? ఇరవై 121 చదువు. వద్దులు, ఇప్పుడు వద్దులు, అది తర్వాత చదువు. కానీ మరి చదువుది కానీ ప్రయాస లేకుండా కూటంలోకి వచ్చి కూర్చుని ఒక సహోదరుడు కూర్చున్నాడు. నలుగురికి ప్రసంగం ఇచ్చారు. నలుగురికి ప్రోగ్రాం ఇస్తే నలుగురు నాలుగు అరగంటలు చెప్తే 2 గంటలు అయిపోయింది. 2 అయిపోయింది, టైం పారైంది, ఆకలి అవుతుంది. లాస్ట్ సంఘ పెద్దకి ఆయనకి ఇస్తే ఏం చేశాడు ఆయన పాస్టర్ ఆయన ఏం చేశాడు, కొండల తట్టున కళ్ళు చూస్తున్నాయి, కుండల తట్టున కళ్ళు చూస్తున్నాయి అన్నాడు.
వీళ్ళందరూ బైబిల్ తిరగేసి చూస్తే ఆడుంది, కుండలు ఆడుండి బాగా వండి గమగమలు ఆడుతున్నాయి. కుండలు తట్టు నా కళ్ళు చూస్తున్నాయి అన్నాడు ఆకలి కొని ఈ లోక సంబంధికుడు. కాబట్టి చదువు వాక్యం 121 కొండల తట్టు నా కళ్ళు చూస్తున్నాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, కొండల కట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను. చూస్తాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. యెహోవా వల్లనే రావాలి కానీ ఆయన భూమి మీద సృజించిన వాడు, అంతేగాని ఎవరి వల్ల రాదు. కొండల తట్టు చూడొద్దు. మనం కొండల తట్టు చూడటానికి వచ్చామా? ఆకలి అవుతుంది. కొండల తట్టు కాదు చూసి, కొండల తట్టు చూడడం, దేవుని తట్టు చూసి మనం ఆయన్ని అడుగుదాం. ద్వితీయోపదేశకాండం 28 చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నా మాట యెహోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని వేడలా నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడలా ఏమనగా నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జ్ఞానముగా నిన్ను హెచ్చించును. దీవించునా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు, పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. నీ గర్భఫలం, నీ భూఫలము కూడా, నీ భూఫలము, నీ పశువుల మందలో, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలో దీవింపబడును. నీ గంపయో నువ్వు పిండి నీ తొట్టియు దీవింపబడును. తర్వాత నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. అన్ని చాలు. నువ్వు లోపల పోయేటప్పుడు దీవింపబడతావు, బయటకు పోయినప్పుడు దీవింపబడతావు. ఎప్పుడు ఆయన నమ్ముకో. నువ్వు ఆయన మాట విను. ఆయన మాట వినకుండా వచ్చినట్టు పోతే తింటున్నావులే, పోయినవాడిని ఏం ప్రయోజనం? ఎన్నాళ్ళు మించి వస్తారు, ఎన్నాళ్ళు వచ్చేది. తీర్మానం లేదా? తీర్మానించుకారా? ఇప్పుడు ఒక్కసారి ఆమె ఏమింది రాహాబు, ఒక్కసారి అందరిని పట్టుకున్నది. ఎంతోమంది అనుకోవచ్చు ఆమెని. ఎందుకు అనుకుంటే ఎంతమంది అనుకుంటే నీకెందుకు, నాకెందుకు? నువ్వు ప్రభు దగ్గర ఉండవా? ప్రభు దగ్గర ఉంటే నువ్వు ప్రభువుని పట్టుకో. ప్రభువుని పట్టుకోకుండా ఏమి ప్రయోజనం లేదు. ఇక్కడికి రావటం పోవటం ఎందుకు? కొండల తట్టు నా కళ్ళు చూస్తాను. నేను ఒక ప్రసంగం చెప్తే కొండల తట్టు చూడు, దేవుని తట్టు చూడు. దేవుని బిడ్డ ఎంత ప్రయాస చేసి మనకి ఇది సిద్ధపరచడం. కొప్పోలో కూటం పెడితే ఒక సహోదరుడు రెండో భార్య ఆమె అంతా కేసు పెట్టి, అయ్యా బయట తిరగటానికి నాకు లేదయ్యా, బయట తిరిగితే చంపేస్తారయ్యా అని భయపడి దేవుని బిడ్డల దగ్గరకు వస్తే వారు ఆయన దిద్ది సరేలే మేము తప్పిస్తాంలే అని చెప్పాను. వారి మేము కట్టేస్తామయ్యా, క్రయదానం మేము కడతామని చెప్పి తీసుకొస్తే అది చూద్దాం ఉండు. సరే, కాబట్టి దాని వాళ్ళు ఎంత పరమశించినా మళ్ళీ అక్కడికే పోయాడు. ఆడకే ముందానికి వెళ్ళి ఎంతో తప్పించి ద్రవ్యం కట్టి తీసినా కూడా అయ్యగారు దేవసాయం గారు కాల ఒడ్డును కూర్చునేది. ఆ కాల ఒడ్డును కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే పాముల్లో ఊతలు వేస్తే ఆ కాల ఒడ్డును కూర్చుంటే పాముల్లో కప్పను పట్టుకొని అంటుంటే ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన అరుస్తుంటే ఆయనకి ఏమన్నా ప్రార్థన రాలా.
ఏందిరా అరుస్తుందని చెప్పాను. ఆ ఒక మట్టి పిల్ల తీసుకొని ఆ టేషాలకు పాము విడిపించింది. మళ్ళీ ఇటు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చాను, మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మళ్ళీ అరిసింది. ఏంది ఇది మళ్ళీ అరుస్తుంది? మళ్ళీ మట్టిగడ్డ తీసేసి ఎత్తి అది మళ్ళీ పోయి అటు నోట్లో నుంచి వదిలిపెడితే మళ్ళీ ఎగిరి వచ్చి మళ్ళీ ఎగిరిన దాని నోట్లోకే పోయింది. అలాగనే ఆ సహోదరుడు పోయినప్పుడు టైం అయిపోయింది. కాబట్టి మనం ఎందుకు వచ్చాం? మన ప్రయాస ఆయన నమ్ముకో, ఆయన అడగండి. కొండల తట్టు మన కళ్ళు చూడొద్దు. ఎన్నాళ్ళు మించి ఎన్ని సంవత్సరం నుంచి వస్తున్నారు రిట్రీట్లకి. పోదాంపా రిట్రీట్లకి. మనం ఒక్కరన్నా సంవత్సరానికి ఒక్కరన్నా రక్షింపడ్డ వాళ్ళు ఉంటారా? అది మనకు కావాల్సింది, దేవునికి కావాల్సింది ఒక్కడే. నయమాను ఒక్కని బట్టి ఎంత సంతోషించాడు. గుంపులు వచ్చారు. వాళ్ళందరిని అడిగాడా? ఒక్కడే చాలు. ఒక్క శాపన్న పడితే దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీ కొందనాలు, నీ పాదములు కొందనాలు, స్తోత్రములు. దేవ మమ్మల్ని దేవా ప్రయాసతో మా ప్రభ ఎంతమంది నా సహోదరులు వచ్చారు, స్త్రీలు పురుషులు, ఒట్టివారిగా పోకుండాను నీ ఎలుగు మా మీద పన్నాయి ప్రభా. ఈరోజు ఈ క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానించుకొని నిన్ను నమ్ముకునే భాగ్యం దాశాము. ఓ దేవా, బీటు మీదకి వస్తుంటే నీ ఎలుగు పడద్ది. అలాగనే నా సహోదరులు ఎంతమంది రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ దయచేసిన దేవా. నిన్ను అడిగితే నువ్వు రక్షణ ఇస్తావు. నువ్వు రక్షించే దేవుడు నువ్వే. నీ దగ్గర తప్ప రక్షణ ఎక్కడ లేదు. కనుక నా ప్రభు నా ప్రార్థన ఆలకించి గత 5 రోజులు మమ్మల్ని తృప్తిగా వాక్యం లేని ఒక్కరన్నా మారు మనసు పొందే భాగ్యం దయచేస్తే నీ బిడ్డల ప్రయాసను. ఎంత ప్రయాస దేవా. ఆహారం మేము తినటం పోవటం, కానీ వాళ్ళ ప్రయాస వాళ్ళు ఊరకుండరు ప్రభా. వాళ్ళ ప్రయాసాలు చేస్తూనే ఉన్నారు. కనుక మమ్మల్ని దిద్ది నడిపించి ఆదరించి అంతవరకు నీవు మమ్మల్ని నడిపించి సేవను బలపరిచి ఆదరించమని. ఎవరు రక్షింపడలేదో నీ ఆత్మతో దేవా మమ్మల్ని దేవ తృప్తి పెట్టి మా అందరి మీద నీ ఆత్మ ఎల్లప్పుడు త్వనిక్షలాడుతారు చేయమని. వంట విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, ప్రసంగుల విషయంలో కానీ అన్నీ కూడా నీవే సహాయం దయచేయమని. నీ బిడ్డలకు ఇచ్చిన ప్రయాసను నువ్వు నెరవేర్చి మమ్మల్ని ఆదరిస్తున్నావు కనుక యేసుక్రీస్తు నామమున బ్రతిమాలుకుంటున్నానయ్యా. ఆమేన్.